శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముందుకు సాగుతున్నట్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు త్రాగడానికి మంచినీరు అందిస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం శుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేస్తున్నానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం పీవీపురం పంచాయతీ బలిజపల్లి గ్రామంలో కమ్మ కండ్రిగ పంచాయతీ మిట్టూరు ఏఏడబ్ల్యూ కాలనీలో శ్రీరాంపురం పంచాయతీలో మంగళవారం వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఉమ్మడి పార్టీ కార్యకర్తలు మేళతాళాలతో స్వాగతం పలికి శాల్వా కప్పి గజమాలతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తూ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పులివర్తి నాని రిబ్బన్ కత్తిరించి కొలాయి తిప్పి నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ ప్రాణులకు నీరు జీవనాధారమని చెప్పారు. కలుషితమైన నీటిని త్రాగి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. ప్రజలకి స్వచ్ఛమైన నీరు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. అనంతరం రామచంద్రపురం మండలం రామపురం పంచాయతీలో జరుగు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై జగన్.